బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నైతే నమోదు చేసింది. కానీ రెండవ రోజుకు వచ్చేసరికి మాత్రం టికెట్ సేల్స్ లో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ 80 to 85% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎస్టిమేట్ చేసిన కలెక్షన్లను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు శనివారం అడ్వాంటేజ్ ఉండటంతో ఏమైనా గ్రోత్ ను చూపించే అవకాశం ఉందని అనుకున్నప్పటికీ ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా చూసుకుంటే మాత్రం డే 2 కి సిమిలర్ ట్రెండ్ ను కూడా కొంచెం చూపించలేకపోతుంది ఈ సినిమా. ఓవరాల్ గా 10% రేంజ్ లో డ్రాప్స్ అయితే టికెట్ సేల్స్ లో ఆన్లైన్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ అండ్ నైట్ షోలో బుకింగ్స్ ట్రెండ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా మరోసారి 5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి కలెక్షన్స్ లో కొంచెం అటు ఇటుగా మార్పులు ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచే విధంగానే పర్ఫార్మెన్స్ ను చూపెడుతుంది. ఇప్పుడు ఇక మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోతూ ఉండటంతో మూడవ రోజు వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన మమ్మూత్ టార్గెట్ దృష్ట్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా ఏమైనా గ్రోత్ ను చూపించగలుగుతుందా, ఇంతకన్నా మించిన ట్రెండ్ ఏమైనా చూపించగలుగుతుందో చూడాలి. మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోల రిపోర్ట్స్ చూసి మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకోవచ్చు అన్నది అప్డేట్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.